భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండంలోని చిట్ట చివరి సర్గ అయిన 77వ సర్గ ఎందుగల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని సీతారాముల ప్రేమాతిశయ వర్ణనము అనే కథగా విందాం. పరశురాముడు వెళ్ళిన పిమ్మట రాముడు ఆ ధనుస్సును బాణమును అప్రమేయ ప్రభావశాలియగు వరుణునకు ఇచ్చివేశాడు. పిమ్మట రాముడు వశిష్ఠుడు మొదలైన ఋషులకు నమస్కరించి వ్యాకులుడై ఉన్న తండ్రిని చూసి, మహారాజా, పరశురాముడు వెళ్ళిపోయినాడు. నీ సంరక్షణలో ఉన్న చతురంగ బలము అయోధ్యాభిముఖముగా పయనించుగాక. నీ ఆజ్ఞను అనుసరించి సైన్యమును ఆజ్ఞాపింపుము. చాతకముల పంక్తి జలమును కోరినట్లు సేన నీ శాసనమును కోరుచున్నది అని పలికాడు. దశరథ మహారాజు రాముని వచనం విని అతనిని కౌగిలించుకుని శిరస్సుపై ముద్దు పెట్టుకున్నాడు. పరశురాముడు వెళ్ళిపోయాడు అని విన్న రాజు ఆనందభరితుడై తన కుమారులు కూడా మరొకసారి జన్మించినట్లు భావించాడు. పిమ్మట దశరథుడు సైన్యాన్ని ముందుకు నడవడానికి ఆజ్ఞాపించాడు. ప్రయాణం చేసి శీఘ్రంగా అయోధ్యాపురి చేరారు. ఆ పట్టణము చిన్న జెండాలతోటి పెద్ద జెండాలతోటి రమ్యమై తూర్యనాదాలతో ప్రతిధ్వనిస్తోంది. రాజమార్గములను జలముతో తడిపి పుష్పములు చల్లి పౌరులందరూ రాజప్రవేశం తిలకించడానికై ఆనందంతో ఎదురుచూస్తున్నారు. మంగళ వాయిద్యాలు మ్రోగిస్తున్నారు. శ్రీమంతులకు దశరథుని పుత్రులు శ్రీమంతుడును మహాయశస్వియు అయిన తమ తండ్రిని అనుసరించి వెళ్లారు. పౌరులను పురమునందరి బ్రాహ్మణులను దూరం నుండి ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పారు. ఈ విధంగా అయోధ్య నగరంలో ప్రవేశించి దశరథ మహారాజు హిమవత్ పర్వతంతో సమానమైన తన గృహాన ప్రవేశించాడు. బాంధవ జనులతో కూడిన దశరథ మహారాజు సకల భోగ్య వస్తువుల చేతను పూజితుడై ఆనందించాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయులను తదితర రాజస్త్రీలను కొత్త కోడంట్లను ప్రతిగ్రహించడంలో వ్యగ్రలై ఆనందించారు. అంత రాజు భార్యలు మహాభాగ్యవతి అయిన సీతను, కీర్తిమంతురాలగు ఊర్మిళను, మాండవి శృతకీర్తులను గ్రహించారు. ఆ నూతన వధువులందరూ మంగళకరమైన వస్తువులను అలదికొని పట్టుబట్టలు ధరించి గృహ దేవతలను పూజించారు. అప్పుడు ఆ రాజపుత్రికలు నమస్కరింపదగిన పెద్దలందరికీ నమస్కరించి కుబేరుని భవనంతో సమానమైన తమ గృహాలను చేరి గోవులను ధనధాన్యములను దానం చేసి బ్రాహ్మణోత్తములను సంతృప్తిపరిచారు. పిమ్మట రహస్యమున భర్తలను కలిసి ఆనందంతో క్రీడించారు. మహాత్ములను పరాక్రమముచే భూలోకమున సాటిలేని వారును, అస్త్రములందు సమర్థులను, ధనము, మిత్రులు మొదలైన వాటితో కూడిన వారును, నరశ్రేష్ఠులను అగు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహం చేసుకుని తండ్రికి శుశ్రూష చేయుచు అతని ఆజ్ఞ పాలిస్తూ ఉన్నారు. తర్వాత కొంతకాలానికి దశరథ మహారాజు కైకేయి పుత్రుడైన భరతునితో ఈ విధంగా అన్నాడు. కుమార, కేకయరాజు పుత్రుడును నీ మేనమామ అగు ఈ యుధాజిత్తు నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చి ఉన్నాడు. మిథిలలో ఋషుల సమక్షమున అతడు నన్ను ఆ విధంగా ప్రార్థించాడు. అతనికి ఆనందం కలిగించు అని భరతునితో పలికాడు. భరతుడు దశరథుని మాటలు విని తండ్రికిని రామునకును అభివాదం చేసి లక్ష్మణుని కౌగిలించుకుని శత్రుఘ్న సమేతుడై ప్రయాణమయ్యాడు. సూర్యుడు నరశ్రేష్ఠుడు అగు భరతుడు తండ్రి వద్ద, రాముని వద్ద, తల్లుల వద్ద సెలవు గేకుని శత్రుఘ్న సహితుడై వెళ్ళాడు. భరతుడు వెళ్లిన పిమ్మట రాముడును మహాబలశాలి అయిన లక్ష్మణుడును దేవ సమానుడైన తండ్రికి సేవ చేస్తున్నారు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ అనుసరించి పౌరులకు ప్రియములు లాభకరములు అయిన కార్యాలన్నింటినీ చేశాడు. నియమములను పూర్తిగా పాటిస్తూ తల్లులకు చేయవలసిన కార్యాలను చేస్తూ ఆయా కాలముల యందు పూజ్యులకు చేయవలసిన కార్యాలన్నింటినీ పర్యవేక్షిస్తూ ఉన్నాడు. రాముని ఈ శీలమును నడవడికను చూసి దశరథుడు ఎంతో సంతోషించాడు. బ్రాహ్మణులను నాగరికులను రాజ్యంలో అందరూ సంతోషించారు. రాముడు లోకమునందు గొప్ప కీర్తి కలవాడు, సత్యమైన పరాక్రమం కలవాడు,
ఎక్కువ సద్గుణాలు కలవాడు. ప్రాణులకు బ్రహ్మదేవుడు ఎట్లో రాజ్యములోని ప్రజలందరికీ రాముడు ఆ విధంగా ఉన్నాడు. ఉత్తమమైన మనస్సు గల రాముడు సీతయందే మనస్సు నిలిపాడు. ఆమె తన హృదయమునందు రామునే సర్వదా నిలుపుకున్నది. ఈ విధంగా అన్యోన్యాసక్తులై సీతారాములు అనేక ఋతువుల పాటు చాలా కాలం విహరించారు. తండ్రి అంగీకరించిన సంబంధం అవడం చేత రామునకు సీతపై ప్రేమ కలిగినది. ఆమె యొక్క సద్గుణముల చేతను లోకోత్తర సౌందర్యం చేతను అతని ప్రేమ ఇంకా వృద్ధి చెందింది. సీత హృదయంలో భర్త అయిన రాముడు రెండింతలుగా మసలుతున్నాడు. లోపల ఉన్న భావాన్ని కూడా ఒకరి హృదయం మరొకరి హృదయంతో సౌందర్యమున దేవతా స్త్రీ వలె ఉన్నది, లక్ష్మి వలె అపూర్వ సౌందర్యం గలది, అనగా రూపము దాచిన లక్ష్మి వలె ఉన్నది. మిథిలా నగర సంజాత జనకుని కుమార్తె అయిన సీత రాముని హృదయంలో ఇంకనూ ఎక్కువగా మసలుతున్నది. తండ్రి అంగీకరించిన వధువు అవడం చేత ఆమెకు గల రూప సద్గుణాల చేతను రామునకు సీతపై గాఢానురాగం కలిగింది. సీతకు మాత్రం రాముడు తనకు భర్త అను ఒక్క కారణం చేతనే రామునిపై రెట్టింపు ప్రేమ ఉండేది. రాముడు మనోహరురాలైన సీతతో కలిసినవాడే ఆనందిస్తూ లక్ష్మితో కూడిన అమరాతీశ్వరుడైన మహావిష్ణువు వలె ప్రకాశించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండంలోని చివరి సర్గ అయిన 77వ సర్గయందులు గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతారాముల ప్రేమాతిశయ వర్ణనము అనే కథగా విన్నారు. తరువాత భాగం నుండి శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం మొదటి సర్గలోని 1వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రామ సద్గుణ వర్ణనము, దశరథుడు రాముని యువరాజును చేయవలెను అని ఆలోచించుట, వివిధ రాజన్యులను పౌరులను జానపదులను ఆలోచనమునకై రాజ్యసభకు ఆహ్వానించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.